మనగాడ గ్యాస్ స్టవ్ లేదు కాబట్టి కట్టెపొయ్యలు తెచ్చుకున్నాము. రుచి చూడడానికి ఆగలేకపోతున్నాడు మనోడైతే, అందుకే ఊగుతున్నాడు అటు ఇటు. చిన్నపిల్లోడు గోల్ చేస్తే తీసుకొచ్చాం వీడియోలో జాయిన్ అవుతా అంటే. పొయ్యలకి ఇచ్చేటప్పుడు కూడా మన వాళ్ళు పొయ్యలకి దానికి చాలా కష్టాలు పడుతున్నారు. పొయ్యి ఆరిపోయింది. అయితే డేషాలు తెచ్చేసామండి. మొన్న అయితే ఇంకా కట్టెలు మండిస్తానే ఉన్నాడు. ఆయిల్ కట్ చేసుకోండి అన్న, మళ్ళీ మా ఇంట్లో చూస్తే నా చెక్కేస్తారు, నా షేప్ లో ఏమన్నా ఆయిల్ అయితే పోసేస్తావా? మనోడైతే ఈ ఆయిల్ హీట్ అయిందో లేదో అని ఉల్లిపాయ పెట్టి చూస్తున్నాడు. మనోడు సైంటిస్ట్, అందుకే కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేస్తున్నాడు. ఆనియన్స్ మన సైంటిస్ట్ అయితే వేస్తా అని తీసుకున్నాడు, నన్ను వేయనీయకుండా. సైంటిస్ట్లో ఎంత టాలెంట్ ఉందని నేను ఎప్పుడు గుర్తించలా. తర్వాత ఇది తీసుకున్నాను. ఇదిగో ఇది ఒకటికి వస్తారు చూడు, ఇది ఒకటి ఫ్రెష్ నిమ్మకాయ అయితే మనకు కావాలి. నిమ్మకాయ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. మనం మాట్లాడితే జోక్. మజ్జిగ భలే పొల్లగా ఉన్నారా నాయన, గొంతు మంట పడుతుంది. మసాలా మజ్జిగ డైరీలో ఉండేది. కొత్తిమీర మురుక్కాయలు అయితే బొడ్డోడికి అడుగుతున్నాడు. ఏం చేసినా తనే ఉండాలంటున్నాడు వీడియోలో ఖచ్చితంగా. ఊరుకోవట్లేదు, తనే చేస్తా అంటున్నాడు వీడియో మొత్తం. బొడ్డోడు మాత్రం మంచి ఫామ్ లో ఉన్నాడు అసలు. చేసుకో, నువ్వు సబ్స్క్రైబ్ చేయాలా? నువ్వు మన వాళ్ళందరూ చెప్పి ఛానల్ పేరు చేస్తా, షేర్ చేస్తా, నీకు లింక్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇది కనపడ్డాడు కింద మిరపకాయలు వేస్తే ఆడపడితే ఆడ పెట్టుకున్నాడు పైన కింద. ఇప్పుడు మనవాడికి మాటలు కూడా రావట్లేదు, మంట పుట్టేస్తుంది. కింద మంట పడుతుందో పైన మంట పడుతుందో కూడా తెలియట్లా కుర్రోడికి. చిన్నపిల్లాడు ఏదో చేద్దాం అనుకున్నాడు, ఇప్పుడు ఏమీ చేయకుండా. కొత్తిమీర అయితే మన అన్న అయితే కోస్తున్నాడు. మన మణికంఠ అయితే నిమ్మకాయలు మటర్ చేసేస్తాడు గైస్. వాటర్ హోల్ స్పైసెస్. జింజర్ గార్లిక్ పేస్ట్. బాస్మతి రైస్, తెలుగులో పొడిగాటి బియ్యం అని అంటారు. రండి కడుగుదాం. వాటర్. ఏంది న్యాచురల్ గా చేస్తున్నట్లేదన్నా, నారాయణ స్కూల్లో బట్టి పట్టిస్తారా? నెక్స్ట్ టైం మన వాటర్ చూడు మసిలిపోయేది అసలు. పొడిగాటి బియ్యం చూడండి గాయ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మాకు బియ్యం ఫ్రెష్గా ఉండింది, ఇంకా ఎట్లా ఉండిద్ది? ఛానల్ వేసేవాడు ఫ్రెష్ లేకుండా వేస్తాడే ఇన్ని. చాలా కష్టపడుతున్నారు రైడు. ముత్తైదు చూడండి, తినడానికి ముందుంటాడు కానీ పని చేయడానికి చేయడు.
ఓకే మాకు నవ్వు రాలేదు నీ పని కానీ. నాకు నానబెట్టిన బాస్మతి రైస్ మండుతుంది. అది తీసుకెళ్ళి గట్టిగా ఆడతావే. మండుతుంది. అది తీసుకెళ్ళి గట్టిగా ఆడతావే. నీకు సపరేట్ మిరపకాయ ఓకే సరిపోయింది. బాబాయ్ చేతి వంట అమోఘం. బాగా కడిగి పెట్టుకున్న చికెన్. అదిగిడు ఆ ఫేస్ ఏం పడద్దా కెమెరాలో? పెరుగు ఏయిరా మొత్తం అంతా. ఇంకో ప్యాకెట్ అదే గరం మసాలా అండి. చాలా ధనియాల పొడి, సాల్ట్. ఈ జల్లేది బాగా చేస్తున్నాడు సీనియర్ గారు. నాకేం చెప్తున్నాడు, జల్లుడు బాగా చేస్తున్నాడు. నిమ్మకాయ, ఫ్రైడ్ ఆనియన్స్. ఇంకా వీడియో మొత్తాన్ని చాలా వేయాలి కదా, ఇంకొంచెం ఎక్కువ. ఫ్యాన్లో గ్రీన్ చిల్లీ, కొంచెం కొత్తిమీర, పుదీనాకు. చికెన్ ముక్కలు వేసేటప్పుడు ఏమంటే ఎమ్మి ఎమ్మి చికెన్ అన్ని కలుపుదామా? వా ఎమ్మి ఎమ్మి. ఇలా 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 ఊరిపోతుందండి. జొల్లు కావచ్చు రే. రెడ్ చిల్లీ పౌడర్ మర్చిపోయాను, తీసుకురా అక్కడ. రెడ్ చిల్లీ పౌడర్ అది చాలా బాబు. కలుపు కలుపు. ఫైనల్గా రెడ్ చిల్లీ పౌడర్ వేసేసాను. ఎమ్మి ఎమ్మి. చికెన్కి సరిపోయిన అన్ని ఐటమ్స్ వేసేసాం. నేను పట్టుకుంటే ఏనా ఫోన్. రైస్ చాలా సాఫ్ట్గా ఉడికింది. అబ్బా జిల్లన్న బాగుంది. కడుకోపో నీళ్ళు. బాస్మతి రైస్ మాత్రం అమోఘం. యాడింత లేపలే పోతాం. లేపలే పోతున్నాం రా. చేయి మండిపోతుంది, రారా మంట పడుతుంది. బాబు అలాగన్నాయి. దేనికన్నా టైం అయింది. ఇంకో లేరు వేసాను రైస్. అన్నా టైం అవట్లేదు ఇప్పుడుగా. మనం ఎన్నింటికి వచ్చాము? అది కాదురా, కుకింగ్ టైం లేదు అట్లా. సంకట అయిపోయింది. ఓకే అది అది జల్లు జల్లు చివరి నుంచి సేపు కూడా రాలేదు కదా, ప్లేట్లు అంత ఉన్నాయి. అరే కానీ నీళ్ళు పోయారా దీనికా అందరికి? సినిమాకి కూడా కటింగ్ బాగుంది అన్నారు. ఇంకా ఒకసారి తీసి మళ్ళీ అన్నా బొగలేద్దా అన్న పైన వేడికి లేవు రాడిపోయింది కాలేదు. ఏడున్నాయి చూడు, ఏడు కాలి. అరే నీళ్ళు తీసుకుని ఉన్నాయా? వీడియో తీరా, వీడియో తిని కూడా తీపో. ఇక మొదలెడదామా?
అయ్యో వేసేనా అయ్యే అయ్యే కాకాని బ్రదర్స్ దగ్గర తగ్గి కొంచెం ఫోటో నేను ఇస్తాం అన్న నేను ఇస్తా రివ్యూ మేము రివ్యూ ఇద్దాం వీడియో ఫస్ట్ తినే రివ్యూ ఇప్పుడు రాలా నా రివ్యూ నేను చూసుకుంటా కానీ మీరు దానికి రివ్యూ చూసుకోండి. వాటర్ పెడదాం మనం. చూడండి గ్యాస్ ముక్క చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ముక్క భలే మెత్తగా ఉంది, రైస్ కూడా బాగుంది. వా సూపర్ రా. అమేజింగ్. నా బొమ్మకోలు దొరుకుతాయి. మళ్ళీ పెడతాం. సూపర్ ఉంది. నా వల్ల కావట్లేదు. నేను చెప్పింది చెప్పండి కదా వేరు వేరు చెప్పు అందరూ ఒకటే పండు అన్నయ్య బిర్యానీ ఫైర్ కాదు, ఓల్డ్ ఫ్లైయర్. అసలు ఎంత బాగుందంటే మాటలో చెప్పలేను. అది అంత సూపర్ ఉంది. జీవితంలో ఇంత మంచి ఫుడ్ నేను ఫస్ట్ టైం తింటాను. సూపర్ ఉంది. గార్జియస్. వా ఇంట్లో ఇదిగోండి ఇదిగోండి వా అమేజింగ్ గా వచ్చింది. వీడియో పెట్టుకోరా ఎక్సలెంట్ ఉందండి. అమేజింగ్. సూపర్. ఇలాంటి బిర్యానీ బయట కూడా దొరకదు. అంత బాగుంది. ఇలాంటి బిర్యానీ బయట దొరకదు. ముక్క గుదగుదలాడుతుంది. అస్సలు లేకపోతున్నా తినడం. తగ్గేదేలే. నువ్వు ఆపరా తినరా నువ్వు. నేను పాసిలు పెరుగు కట్టేసుకుని చట్నీ అన్న. ఇచ్చండి తీసుకో తీసుకో. నువ్వు వెళ్ళిపోరా. बच्चे बच्चे साइड 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 अरे बच्चा